రాష్ట్రాల్లో నామినేషన్ల జాతర కొనసాగుతుంది. ఆర్ఓ ఆఫీసులకు అభ్యర్థులు ర్యాలీగా తరలి వెళ్తున్నారు. నేడు రేపు మంచి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేయడానికి నేతలు ఆసక్తి చూపిస్తున్నారు. నేడు దశమి, రేపు ఏకాదశి కావడంతో ఎక్కువ మంది లీడర్లు ముహూర్తాలు పెట్టుకున్నారు. నామినేషన్లు దాఖలు చేయగానే ప్రచార పర్వం మరింత వేగం చేయనున్నారు. 25 వరకు నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఉంది. హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల్లో ర్యాలీల సందడి నెలకొంది. నామినేషన్ల దాఖలుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మైదుకూరు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శెట్టిపల్లి రఘురామిరెడ్డి ఎలాంటి హంగామాలు లేకుండా సాధారణంగా ఆయన నామినేషన్ వేశారు. కార్యక్రమంలో వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నాగిరెడ్డి పాల్గొన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీతో కలిసి బైక్ ర్యాలీగా బయలుదేరి రిటర్నింగ్ అధికారులకు పత్రాలు అందించారు. ర్యాలీకి కూటమి కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. ఈ ర్యాలీలో రాజమండ్రి పార్లమెంట్ కూటమి అభ్యర్థి పురంధేశ్వరి పాల్గొన్నారు. విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా చిట్టినగర్ లో మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ర్యాలీకి కూటమి నేతలు వేలాదిగా తరలి వచ్చారు. ర్యాలీలో ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని, వంగవీటి రాధ, కోనకల నారాయణ, బుద్ధ వెంకన్న పాల్గొన్నారు. మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డికే అరుణ నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. అంతకు ముందు కాటన్ మిల్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ చేశారు.